అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం మోదపల్లి పంచాయతీ పందూర్లు గ్రామంలో 27 కుటుంబాలు 160 మంది జనాభా కొండపై జీవనం సాగిస్తున్నారు. తమ గ్రామానికి ప్రధానంగా మంచినీటి సమస్య నెలకొంది. మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ చేతులు జోడించి వేడుకుంటున్నారు. మారుమూల కొండ కోనలో నివసించే ఆదివాసీలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కనీస సౌకర్యాలు లేక తాగునీటి కోసం కిలోమీటర్ల నుంచి నీటి చలమలపై ఆధారపడుతున్నారు. కొంతమంది గిరిజనులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. దాహం తీర్చండి మహాప్రభు అంటూ నిరసన. రాసగుప్ప గ్రామస్తులు మంచినీటి సమస్య, విష జ్వరాల సమస్యలు ఉన్నాయి. వర్షాల కారణంగా కలుషిత నీరు తాగడం వల్ల ప్రజలు అస్వస్థకు గురవుతున్నారు. దీంతో విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. అల్లూరు జిల్లాలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు కలుషిత నీటిని తాగే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల మహిళలు చాలా దూరం నడిచి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు రేషన్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా? నడిచి వెళ్ళాలా? నడిచి వెళ్తాము. నడిచి వెళ్తాం సార్. అన్నిటికీ పెట్రోల్ డబ్బులు అడిగేసి వెళ్ళావా? ఇందులో వార్త కాకపోతే ఫోన్ వీడియోలు ఏమి నెడతావు బ్యాక్ నుంచి? బండి ఉంటుంది అక్కడ, మళ్ళీ బండి అంతా తెచ్చిడు కాదు, అలాగే వెళ్ళిపోతుంది కదా, ఇంకెలాగే రాను కదా. మరి మగ అది చెప్పలేదు మరి. కానీ ఫోన్ ఎంత ఇచ్చావు? 40.
సార్ అది వెళ్ళిపోదాం కదా మన వేరే పక్కన రోడ్డు పక్కన ఇంకా వచ్చింది సార్. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరు మండలం మోదాపల్లి పంచాయతీ పందిదోర్లు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మంచినీటి సౌకర్యం లేక గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం అయితే ఇక్కడ ఓటర్ నీళ్ళు ఇక్కడ నుంచి నీళ్లు తీసుకుంటున్నారు. అలాగే ఎండాకాలం కానీ ఆసన్నం అయిందంటే సుమారు ఇంచుమించు కిలోమీటర్లన్నర దూరం వెళ్ళి అక్కడి నుంచి మంచినీళ్ళు తెచ్చుకోవాలి. మరి ఈ గ్రామంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ గ్రామ మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అమ్మ, మీరు మంచినీటి సౌకర్యంకి మరి ఇక్కడికి వచ్చి ఇటువంటి నీళ్లు పట్టుకెళ్తున్నారు కదా, ఎప్పుడైనా అధికారులకు తెలియజేశారా మీరు? చేసామండి, అంటే ఓట్లు కూడా వేసాము, తెలియజేసాము, ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఒకవేళ మరి ఇవన్నీ కూడా బురద నీళ్ళు ఉన్నాయి కదా, మరి ఇవి తాగితే మరి మీకు జ్వరాలు డబ్బులు జ్వరాలు వచ్చేస్తున్నాయండి బాగా. అంటే పైప్ రేట్ హాస్పిటల్లో బాగా డబ్బులు అయిపోతుంది. మేము ఖర్చు పెట్టేస్తున్నాం అనమాట జబ్బులు జ్వరాలకి. మాకు రోడ్డును కల్పించాలి, నీళ్లు అందించాలి. మరి మీకు ఇక్కడ నాయకులు ఉన్నారు కదా, మరి ఒక సర్పంచ్ లేకపోతే ఎంపీటీసీ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైనా చెప్పారు? మరి చెప్పామండి, చెప్పట్లేదు. వాళ్ళు కల్పించారు, బోరింగ్ వేసారు, పడలేదన్నమాట, వాటర్ పడలేదు. మరి ఒకవేళ ఇప్పుడు మీరు ఇక్కడ మంచినీటి సౌకర్యం ఎండాకాలం అయితే మరి కిలోమీటర్న్నర ఎక్కడికి వెళ్ళాలంటున్నారు కదా, ఎంత దూరం? దగ్గర దూరం దగ్గర వెళ్ళాలండి. చాలా వారం తెచ్చుకొని తాగలేని వాళ్ళు చాలా ఇబ్బంది. రోడ్డు బండి తిరగడం కూడా బాధవే, ఎండాకాలం నీళ్ళకి బాధవే. మరి మీరు ఒకవేళ ఇక్కడ నుంచి ఏంటంటే రేషన్ తీసుకోవాలంటే మీరు ఎంత దూరం వెళ్ళాలి? అంటే పాదాలకు వెళ్ళాలి. మోదాపల్లి పంచాయతీకి వెళ్ళిపోవాలండి రేషన్ తీసుకోవడానికి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అది? ఇంకా ఒక 2.5 గోదాపల్లి పంచాయతీ. మరి మీరు నడిచి వెళ్ళాలా? నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్ళాలి. మరి ఇప్పుడు మీరు అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మాకు రోడ్డు కొంచెం హెల్ప్ చేయాలనేసి, నీళ్లు కల్పించాలనేసి, మాకు వాటి గురించి బాగా. మరి ఇక్కడ మనం చూస్తున్నాము, నిజంగా నేడు స్వాతంత్రం వచ్చి ఏళ్ళు గడుస్తున్నా సరే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందలేదనుకుంటే దీనికి నిదర్శనం ఇదేనే చెప్పాలి. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మరి గిరిజనుల తలరాతలు అయితే మారట్లేదు అనే దానికి నిదర్శనం ఇదే. మరి వీళ్ళు రేషన్ తెచ్చుకోవడానికి కూడా సుమారు ఇంచుమించు ఆ గ్రామము మోదాపల్లి ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలా, 2.5 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటున్నారు. మరి ఇక్కడ కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో వీళ్ళు కాలినడకనే వెళ్ళి కాలినడకనే రావాలి. అలాగే ఒకవేళ అనారోగ్యం బారిన పడితే ఇక్కడికి వాహనాలు వచ్చేయడానికి కూడా రోడ్డు సదుపాయం కూడా పూర్తి స్థాయిలో లేదు. ఒకవేళ అనారోగ్యం బారిన పడినా సరే వీళ్ళకి 108 వచ్చేందుకు కూడా ఇక్కడికి ఈ గ్రామానికి రాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పిన వాళ్ళు అంటున్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ మంచినీటి సమస్య అయితే మాత్రము ఇక్కడ ఈ నీళ్లు తాగడం వలన అనారోగ్యం బారిన పడుతున్నాము, జ్వరాల బారిన పడుతున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే ప్రైవేట్ ఆసుపత్రులకి మా జబ్బులు తగ్గించుకునేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు సంప్రదిస్తున్నామండి, వేలాది వేల రూపాయలు మేము ఖర్చు చేస్తున్నామని చెప్పిన వారు అంటున్నారు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము, ఒకవేళ ఎండాకాలం అయితే ఇక్కడ నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల దూరం ఇక్కడ పాదాలను ఉండే పాదాల దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళు వాటర్ తెచ్చుకోవాలని చెప్పిన వాళ్ళు వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు అయితే మాత్రము గద్దెనెక్కక ముందు అయితే మాత్రము గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేస్తాము, పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పడమే తప్ప పూర్తి స్థాయిలో అయితే ఇప్పటి వరకు కల్పించలేదనేది మనకి నిదర్శనం ఇదే కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా సరే సంబంధిత అధికార యంత్రాంగము అలాగే నాయకులు కూడా మేల్కొని ఇక్కడ ఈ గ్రామంలో పడుతున్న గిరిజనులు, పాపం గిరిజన మహిళలు ఎన్ని అవస్థలు పడుతున్నారో మీరే చూడండి. ఈ రోడ్డు బాగులేకపోయినా సరే అక్కడి నుంచి పిల్లలు పెద్దలతో వచ్చి ఇక్కడ నీళ్లు మోసుకుంటున్నారు. మరి ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగము నాయకులు మేల్కొని వీళ్ళకి మంచినీటి సౌకర్యం అలాగే రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. మరి గిరిజన సమస్యల పరిష్కారం చేస్తానన్న ప్రభుత్వాలు స్పందించి వీళ్ళ సమస్య పరిష్కారం చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.